పొలిటీషియన్స్ అడగడం ఏంటి? అసలు పొలిటీషియన్స్ మరణశిక్ష గురించి అడిగితే దానికన్నా సిగ్గుచేటి ఇంకోటి ఉంటుందా? మరణశిక్ష ఇవ్వాలా, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వాలా, ఇది జడ్జిలు, కోర్టులు, ప్రజలు, మేమందరం చూసుకుంటాం. గవర్నమెంట్ లో మీరు కూర్చున్నారు కాబట్టి మీ పని లా అండ్ ఆర్డర్ ని సక్రమంగా చూసుకోవడం మాత్రమే. అండ్ మీరు మీ గవర్నమెంట్స్ ని కూడా పలానా వ్యక్తి మానభంగం చేస్తే అతనికి మరణశిక్ష పడాలి అని అడిగే చీఫ్ మినిస్టర్ కన్నా 4 మీ నైట్ షిఫ్ట్ అయిపోయి మీరు కిందకి లిఫ్ట్ లో వచ్చిన తర్వాత మీరు ఇంటికి వెళ్లే వరకు లా అండ్ ఆర్డర్ ని పదిలంగా ఉంచడానికి బయట పోలీస్ పెట్రోలింగ్ పెట్టే చీఫ్ మినిస్టర్ మనం కోరుకోవాలి. న్యాయం చచ్చిపోయింది. ఇది నేనంటున్న మాట కాదు. వెస్ట్ బెంగాల్ డాక్టర్స్ నుంచి కామన్ పబ్లిక్ వరకు. అంతెందుకు బీజేపీ స్పోక్స్ పర్సన్ ఉన్నారు అమిత్ మాల్వియా గారని. ఇట్స్ ఎ ట్రావెస్టీ ఆఫ్ జస్టిస్. ఖచ్చితంగా దీన్ని అపీల్ చేయాలని ఆయన అంటే ఏకంగా వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు మా కోల్కతా పోలీసుల నుంచి మీరు కేసును లాక్కోవడం వల్ల ఇలా జరిగింది, ఈ హీనియస్ యాక్ట్ కమిట్ చేసిన సంజయ్ రాయ్కి మరణశిక్ష పడకుండా చేసింది మీరే అని ఇండైరెక్ట్ గా సిబిఐ నిలదీస్తున్నారు ఆవిడ. ఇన్ఫాక్ట్ ఆ కేసు సిబిఐకి వెళ్ళిందే పోలీసులు సరిగ్గా పని చేయట్లేదని చెప్పి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ కోల్కతా పోలీస్ టు a 12-member CBI team. కోల్కతా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక వ్యక్తి అనిరుద్ మండల్, ఆయన మీద కూడా ఇన్వెస్టిగేషన్ నడిచింది ఎవిడెన్స్ ట్యాంపరింగ్ మీద. ఆ రోజు ఆ ఇన్సిడెంట్ ఆడపిల్ల మీద జరిగిన తర్వాత ఒక డాక్టర్ అమ్మాయి ఎలాంటి ఎవిడెన్స్ సరిగ్గా పెట్టలేదు, అక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపల్ తో సహా ఏదో సర్దేద్దాం అన్నట్టు చేశారు అంతా కలిపి. దానివల్ల వాళ్ళ సివిల్స్ కోర్టులో జడ్జి అయిన అనిర్బన్ దాస్ గారు క్రైమ్ కమిట్ చేసిన సంజయ్ రాయ్ మీద మరణశిక్ష విధించట్లేదు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ వితౌట్ ద పాసిబిలిటీ ఆఫ్ పెరోల్, అంటే ఆయన న్యాచురల్ గా ఆయన చనిపోయే వరకు లోపల జైల్లోనే ఉండాలి, బయటకు వచ్చే పరిస్థితి లేకుండా అని జడ్జ్మెంట్ పాస్ చేశారు ఆయన. కానీ కేసుని ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడి ఆయన ఈ జడ్జ్మెంట్ ఎందుకు ఇచ్చాడు అని పెరిఫరల్ గా మనం మాట్లాడొద్దు. ఇండియన్ జూడిస్ప్రూడెన్స్ ని మైండ్ లో పెట్టుకుని దీన్ని క్లినికల్ గా డైసెక్ట్ చేయాలి. ఎందుకంటే మన ఇండియన్ లా అనేది 1994 ధనుంజయ్ చాటర్జీ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ శంభు, 2008 ప్రజిత్ కుమార్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, 2012లో మనందరికీ తెలిసిన నిర్భయ కేసు వరకు అన్నిటి గురించి మాట్లాడాలి. అప్పుడే ఈ అనిర్బన్ దాస్ గారు ఈ జడ్జ్మెంట్ ఎందుకు ఇచ్చారో మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే మన ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ కూడా ఏఐ లాగే పనిచేస్తుంది. అది రోజు అప్డేట్ అవుతుంటది. ఎవ్రీ సింగిల్ జడ్జ్మెంట్, ఎవ్రీ సింగిల్ లా, ఎవ్రీ సింగిల్ కేస్, ప్రతి ఒక్కటి కొత్త తీర్పులకి. నిన్న జనవరి 20 సోమవారం ఏదైతే తీర్పు వచ్చిందో వాటికి నేను చెప్పిన ఈ కేసులన్నీ కారణం. ముందు అసలు తీర్పు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో మనం మాట్లాడుకోవాలి. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి అందరూ తెలుసుకోవాలి. అండ్ అందరికీ అర్థమయ్యే భాషలో 15 నిమిషాల్లో కన్సైజ్ గా వీడియోస్ చేసి మీ ముందు పెట్టేస్తా. నా సైడ్ నుంచి రోజుకు ఒక వీడియో వస్తుంది. అండ్ ఇలాంటి వీడియోస్ చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి. సో నా వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. 10-15 నిమిషాలు నాకు ఇవ్వండి రోజు. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. సంజయ్ రాయ్ జైలుకి పంపిస్తున్నారు, అతను బయటికి రాడు, అతను చనిపోయే వరకు. బట్ అందరూ అనుకున్నట్టు ప్రాబ్లం అక్కడ లేదు. ఈ జడ్జి గారు ఏం చెప్పారంటే గవర్నమెంట్ హాస్పిటల్లో అమ్మాయి చనిపోవడం వల్ల స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని ఒక 17 లక్షలు, ఆ అమ్మాయి ప్రాణాలకు విలువ 10 లక్షలు కడితే మానానికి 7 లక్షలు విలువ కట్టి ఫ్యామిలీకి ఇమ్మని చెప్పింది. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఒకటే మాట అంటున్నారు, మీరు మాకు ఇచ్చే డబ్బులు వద్దు, మాకు న్యాయం జరగలేదు, మేము దీన్ని అపీల్ చేస్తాం, మేము హైకోర్టుకి వెళ్తాం లేకపోతే సుప్రీం కోర్టుకి వెళ్తామని. With a fine of 50,000 rupees, the court also said a compensation of 17 lakhs will be provided to Abhaya's parents. रुपया के लिए कोर्ट में नहीं आया, मेरा लड़की का जस्टिस के लिए कोर्ट में आया है. ఈ కేసు అక్కడ దాకా వెళ్లే అవకాశం ఉంది, వాళ్ళు వెళ్తారని చెప్పి చాలా పట్టుబట్టి మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. సివిల్స్ కోర్ట్ జడ్జి అనిర్బన్ దాస్ గారు ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ లోకి రావట్లేదు కాబట్టి ఈ క్రైమ్ ఏదైతే ఉందో నేను మరణశిక్ష ఇవ్వట్లేదు అని ఖరాఖండిగా చెప్పారు. అక్కడ ఏం జరిగిందో, ఎంత దారుణంగా జరిగిందో స్పెసిఫిక్ గా నేనేం చెప్పదలుచుకోవట్లేదు, అందరికీ తెలిసిన విషయం అది. సో దాన్ని కూడా రేరెస్ట్ ఆఫ్ రేర్ కాదు అని ఆయన అనడానికి కారణం 1980 బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేస్. ఈ మరణశిక్ష చుట్టూ జుడిషియల్ జూడిస్ప్రూడెన్స్ ఉంటుంది కదా, దాన్ని షేప్ చేసిన కేసు ఇది. ఈ బచ్చన్ సింగ్ అనే వ్యక్తి తన ఫ్యామిలీలో 3 చంపేశాడని చెప్పి, అందులో తన భార్య కూడా ఉంది, ఈ 3 హత్యలు చేసిన కారణంగా ఇతనికి మరణశిక్ష వేయాలి అని చెప్పి అక్కడ జడ్జ్ ప్యానెల్ చెప్పింది. ఇన్ఫాక్ట్ 5 జడ్జిలు ఉన్నారు, అందులో 4 ఇతనికి ఖచ్చితంగా మరణశిక్ష వేయాలని చెప్తే ఒక వ్యక్తి మాత్రం జస్టిస్ భగవతి, ఆయన ఒకటే మాట అన్నారు, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఈ మరణశిక్షను ఆమోదించట్లేదు అని చెప్పి ఆయన చాలా టైం తీసుకొని చాలా పెద్ద డాక్యుమెంట్ రాసుకొచ్చాడు. అందులో 3 పాయింట్స్ హైలైట్ అయినాయి. పాయింట్ నెంబర్ 1, మరణశిక్ష అనేది ఇర్రివోకబుల్ కాదు. వేరే ఏ శిక్ష అయినా మనం వెనక్కి తీసుకోవచ్చు, కానీ ఒక్కసారి ఒక వ్యక్తిని మనం చంపేసి దాన్ని వెనక్కి తీసుకోలేం కాబట్టి ఇది చాలా అన్యాయం ఇది. ఇకపోతే పాయింట్ నెంబర్ 2, ఒకవేళ ఈ శిక్ష విధించిన అతను తప్పు చేయకుండా ఉంటే బచ్చన్ సింగ్ అనే వ్యక్తి ఏవైతే కోర్టుల చుట్టూ ఈ మరణశిక్షను ఆపేయమని అతను తిరగాలో అతనికి ఎంత మెంటల్ ట్రామా ఇస్తుంది అది. సో ఇది కరెక్ట్ కాదు. అండ్ 3వది, మన ఇండియన్ జ్యుడిషియల్ ఫిలాసఫీ ఏంటి, రిఫార్మ్స్ చేద్దామని కదా. మరి ఇందులో రిఫార్మ్ ఎక్కడ జరుగుతుంది, ఒక ప్రాణాన్ని మనం తీసేస్తున్నాం కదా అని చెప్పి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అతను చెప్పుకొని వచ్చాడు. ఇదంతా విని వాళ్ళు కన్విన్స్ అవ్వలేదు. మిగతా 4 ఎవరైతే ఉన్నారో మెజారిటీ అక్కడ గెలిచింది, మరణశిక్ష విధించారు. కాకపోతే ఇతను రాసిన 3 పాయింట్స్ ని మైండ్ లో పెట్టుకొని ఫ్యూచర్ లో ఇలాంటి కేసు ఏదైనా వస్తే అప్పటికి 7 సంవత్సరాల క్రితం, అంటే 1973లో క్రిమినల్ కోడ్ లో పెట్టిన 354(3) ఏదైతే ఉందో మరణశిక్ష చుట్టూ తిరుగుతుంది లా, అది దాంట్లో ఈ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అనే వర్డ్ నాలు పెట్టారు. అంటే ఈ చట్టం ద్వారా లైఫ్ ఇంప్రిజన్మెంట్ మనం ఇవ్వాలి, కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో అన్లెస్ అది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అయితే తప్పితే మీరు మరణశిక్ష విధించకూడదు అని ఖరాఖండిగా చెప్పేశారు. ఈ లా ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ మీకు అర్థమైంది కదా. సో ఏ జడ్జ్ అయినా ఏ వ్యక్తికైనా మరణశిక్ష ఇచ్చేటప్పుడు ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేరా కాదా అని చూడాలి.
ఇన్ఫాక్ట్ 2008లో ప్రజిత్ కుమార్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఏదైతే ఉందో చాలా దారుణమైన గ్రూసమ్ హత్య అది. సో అక్కడ ఈ రేరెస్ట్ ఆఫ్ ద రేర్లో ఇంకో సబ్ క్లాజ్ యాడ్ అయింది. అది హత్య అవ్వాలి, చాలా హీనియస్ గా ఉండాలి, దాంతోపాటు గ్రోటెస్, డయాబాలికల్ అండ్ రివోల్టింగ్ మేనర్ లో ఉండాలి. కమ్యూనిటీ మొత్తంలో ఒక డీప్ సెన్స్ ఆఫ్ ఇండిగ్నేషన్ క్రియేట్ అవ్వాలి. దీనికి మనం ఇవ్వగలిగే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ 2012లో ఇండియన్ క్యాపిటల్ ఢిల్లీలో జరిగిన నిర్భయ ఇన్సిడెంట్. అది మనుషులు చేసిన పనిలో ఉండదు. అది ఇన్ఫాక్ట్ ఈ కోల్కతాది కూడా అదే. 5 వ్యక్తుల్ని, అందులో 4 మరణశిక్ష విధించేశారు. ఒక వ్యక్తి కొన్ని నెలల వ్యవధిలో జువెనైల్లో ఉండిపోవడం వల్ల అతని మరణశిక్ష విధించకుండా జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం ఏదో కేసేశారు. కానీ వీళ్ళు 4 కన్నా అతనే చాలా బార్బారిక్ గా యాక్ట్ చేశాడని చెప్పి కోర్టులో ప్రూవ్ అయినప్పటికీ ఇది జరిగింది. సరే, దీన్ని పక్కన పెడదాం, దీని గురించి సెపరేట్ వీడియోనే మనం చేయాలి. ఇప్పుడు మనం కోల్కతా ఆర్జీ కార్ కేసులోకి మళ్ళీ వస్తే, ఈ ఇచ్చిన తీర్పుకి 2 వైపులు వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక సైడ్ వాళ్ళు ఏమంటారు, పోలీసులు విఫలమయ్యారు, సరైన ఎవిడెన్స్ పెట్టలేదు, ఉండే ఎవిడెన్స్తో సిబిఐ ఏదైతే చేయగలిగిందో అది చేసింది. ఇప్పుడు సిబిఐ ఏదైతే డేటా కలెక్ట్ చేసిందో ఆ డేటా మొత్తాన్ని సివిల్స్ కోర్టులో పెడితే దాన్ని చూసిన అనిర్బన్ దాస్ గారు ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ లో పడట్లేదని చెప్పి ఆయన ఇవ్వాల్సిన సెంటెన్సింగ్ ఆయన ఇచ్చారు. ఇప్పుడు మీరందరూ రియలైజ్ అవ్వాల్సిన విషయం ఒకటి ఉంది. ఏ జడ్జి పబ్లిక్ సెంటిమెంట్ కానీ, పబ్లిక్ అవుట్ క్రై కానీ, మీడియా ట్రయల్స్ కానీ వీటిలన్నిటికీ విరుద్ధంగా కోల్డ్గా, న్యూట్రల్గా ఆయన ముందు ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఆయన తీర్పు ఇవ్వాలి. ఇక్కడ ఫెయిల్ అయింది ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ కాదు. సిబిఐలు ఏం చెప్తారు, మాకు వచ్చిన దాంట్లో మేము చేసామంటారు. సో ఇప్పుడు ఎవరిని తప్పు పట్టాలంటే ఎవరిని పట్టాలి? కోర్టు ఏదైనా తప్పుడు తీర్పు ఇచ్చి, న్యూస్లో ఆర్టికల్స్ని చూసి, జనాల ధర్నాలు చూసి ఏదైనా ఒక తప్పుడు తీర్పు ఇచ్చి సరైన ఎవిడెన్స్ ముందు లేకుండా దానివల్ల ఎంటైర్ లీగల్ సిస్టమ్ వీక్ అయిపోతుంది కదా అని ఒకవైపు వాళ్ళంటే, ఏదైతే జరిగిందో మన కళ్ళ ముందే జరిగింది. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఏదైతే దాద్దాం అనుకున్నాడో ఈ సందీప్ ఘోష్ అనే అతను, పోలీసులతో కుమ్మక్కై పోలీసులు ఎందుకు దాద్దాం అనుకున్నారు, ఇన్ని లొసుగుల తర్వాత న్యాయం జరగాల్సిన ఏకైక టైంలో కోర్టు కూడా సరైన శిక్ష ఇవ్వకపోతే ఆ పేరెంట్స్ ఎవరు వాళ్ళకి సర్ది చెప్తారు? హెల్త్ కేర్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో, ప్రాణాన్ని పణంగా పెట్టి మరి పనిచేస్తున్న వాళ్ళలో ధైర్యాన్ని ఎలా ఇన్స్పైర్ చేస్తారు మీరు? కంప్లీట్లీ లా కొలాప్స్ అయిపోయిందని చెప్పి ఇంకో వర్గం వాళ్ళు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు కింద కామెంట్స్ రాయండి. నా వరకు నన్ను అడిగితే దీనికి 2 సొల్యూషన్స్ ఉన్నాయి. సొల్యూషన్ నెంబర్ 1, లా ప్రకారం రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అని మీరు అంటున్నారు, కానీ అది మీరు అండర్లైన్ చేసి స్టాండర్డైజ్ చేసి పెట్టకపోతే, పుస్తకంలో రాయకపోతే, ఏ జడ్జికి ఏది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అనిపిస్తుందో మనకి ఎలా తెలుస్తుంది? అదొక సబ్జెక్టివ్ మ్యాటర్ అయిపోతుంది. అప్పుడు రైట్ టు ఈక్వాలిటీ ఎక్కడ ఉంది? ఆర్టికల్ 14, ఆర్టికల్ 21. నేను డైరెక్ట్గా అడుగుతున్నా, ఇది మన పుస్తకంలో, మన క్రిమినల్ కోడ్లో, మన బిఎన్ఎస్లో అది ఉండాలి. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అంటే ఇది 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 అని ఈ పాయింట్స్ ఇలా అండర్లైన్ చేసి ఉంటే మనకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఇలా చీటెడ్గా ఫీల్ అవ్వం మనం. ఇవే మన బార్డర్స్. ఈ బార్డర్ బయట ఉంది కాబట్టి ఈ పర్టికులర్ శిక్ష పడింది, ఈ బార్డర్ లోపల అతను ఉన్నాడు కాబట్టి ఈ పర్టికులర్ శిక్ష ఇతనికి పడింది అని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అలా మనం ఖచ్చితంగా స్టాండర్డైజ్ చేయగలిగితేనే రైట్ టు ఈక్వాలిటీని మనం అప్హోల్డ్ చేసిన వ్యక్తులం అవుతాం. అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇండియన్ డెమోక్రసీ. అండ్ మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, ఇదే కేసు కనుక యూఎస్లో జరుగుంటే అక్కడ జూరీ సిస్టమ్ ఉంటుంది. అంటే ఒక 10-15 మంది డిఫరెంట్ సోషల్ స్ట్రాటా ఆఫ్ లైఫ్ నుంచి జనాలు తెచ్చి పెడతారు. ఈ లాయర్లు ఎవరైతే ఉన్నారో ఆ జూరీకి చెప్పాలి. జూరీ కన్విన్స్ అయ్యి మెజారిటీ ఆఫ్ ద జూరీ ఏం ఫీల్ అయితే అదే తీర్పు. అది మన ఇండియాలో లేదు, మీరు తెలుసుకోవాలి ఆ విషయం. సో ఇక్కడ జడ్జ్ మైండ్ సెట్ మీద మొత్తం డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అతనికి కానీ ఆవిడకి కానీ వేగ్నెస్కి మనం గ్యాప్ వదలకూడదు. ఇకపోతే రెండో సొల్యూషన్, ఇది నేను డైరెక్ట్గా అడుగుతున్నా. నేను సంజయ్ రాయ్ అనే వ్యక్తికి కానీ, వెనకతలు ఎవరైనా పెద్ద తలకాయ ఉంటే అతనికి కానీ మరణశిక్ష పడాలి అని అమ్మాయి పేరెంట్స్ అడగొచ్చు, అమ్మాయితో పనిచేస్తున్న ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్ అడగొచ్చు, పబ్లిక్ అడగొచ్చు, మీరు నేను అడగొచ్చు. పొలిటీషియన్స్ అడగడం ఏంటి? అసలు పొలిటీషియన్స్ మరణ శిక్ష గురించి అడిగితే దానికన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? আমরা প্রতিদিন থেকে ফাঁসির দাবি করে এসেছিলাম এবং আজও আমরা সেই দাবিতে অটুট আছি. అసలు ఆ క్రైమ్ ఎందుకు జరిగింది? సిస్టమ్ ఫెయిల్ అవడం వల్ల జరిగింది కదా, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవడం వల్ల జరిగింది కదా. లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంటుంది? మమతా బెనర్జీ గారి చేతిలో ఉంటుందా ఉండదా? ముఖ్యంగా అది గవర్నమెంట్ హాస్పిటల్. సో ఆవిడ బ్లేమ్ నుంచి తప్పించుకోవడానికి ఒక చిన్న, క్రికెట్లో ఏదో వర్డ్ అంటారు దాన్ని, నేను క్రికెట్ అంతగా చూడడం కాబట్టి నాకు తెలియదు, బాల్ని అలా డాట్ చేయడం, దాన్ని ఏమంటారు ఆ వర్డ్ నాకు కింద రాయండి. అలాంటి గేమ్స్ ఆవిడ ఆడడం ఏంటి? ఈ క్రైమ్ జరగకుండా మీరు చూడడమే ఆ అమ్మాయికి మీరు చేసే మేలు. ఇంకే ఆడబిడ్డకి, ఇంకే డాక్టర్కి, ఇంకే ఫ్రంట్ లైన్ వర్కర్కి ఇలాంటి స్థితి పట్టకుండా మీరు చూడగలిగితే, మీరు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి మరణశిక్ష ఇవ్వాలా, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వాలా, ఇది జడ్జిలు, కోర్టులు, ప్రజలు, మేమందరం చూసుకుంటాం. గవర్నమెంట్లో మీరు కూర్చున్నారు కాబట్టి మీ పని లా అండ్ ఆర్డర్ని సక్రమంగా చూసుకోవడం మాత్రమే. ధర్నాలు చేయడం మీ పని కాదు. మీరు ధర్నా చేశారు, గవర్నమెంట్లో ఉండి మీరు ధర్నా చేశారు, పోలీసులు కొమ్ము కాశారు. మీరు శిక్ష గురించి మాట్లాడుతుంటే, మా కోల్కతా పోలీస్ ఇంకా బెటర్ జాబ్ చేయగలుగుతుందని చెప్తుంటే, ఫ్లడ్ లైట్లు వేసిన స్టేడియంలో ముసుగేసుకొని దాగుడు మూతలు ఆడుతున్నట్టుంది, అందరికీ కనబడుతుంది. ఇది తృణమూల్ కాంగ్రెస్ పార్టీకే కాదు, బీజేపీ కూడా. బీజేపీ ఎన్ని స్టేట్స్లో రూల్ చేస్తుంది. 100% క్రైమ్ అగేన్స్ట్ విమెన్ మనం ఆపగలిగితే మనం ఏదైనా మాట్లాడొచ్చు. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది కూడా నాకు కింద కామెంట్స్లో రాసి మరీ చెప్పండి. ఇంకేదైనా నేను మిస్ అయ్యాను అనుకున్నా కూడా లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. అండ్ ఈ వీడియోని చాలా మంది ఆడపిల్లలు కూడా చూస్తున్నారు. మీ అందరికీ చెప్తున్నా నేను, మీరు డాక్టర్లైనా లేదా నైట్ షిఫ్ట్లో ఎక్కడైనా పనిచేస్తున్నా, మీకు ఈవ్ టీజింగ్ జరుగుతున్నా, మీకు వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ ఉన్నా, మీరు వెంటనే దాన్ని రిపోర్ట్ చేయాలి. అండ్ జస్టిస్ జరిగేలా చూడండి, గట్టిగా మాట్లాడండి, ఎవరికి భయపడొద్దు. అండ్ మీరు మీ గవర్నమెంట్స్ని కూడా పలానా వ్యక్తి మానభంగం చేస్తే అతనికి మరణశిక్ష పడాలి అని అడిగే చీఫ్ మినిస్టర్ కన్నా
4 మీ నైట్ షిఫ్ట్ అయిపోయి మీరు కిందకి లిఫ్ట్లో వచ్చిన తర్వాత మీరు ఇంటికి వెళ్లే వరకు లా అండ్ ఆర్డర్ని పదిలంగా ఉంచడానికి బయట పోలీస్ పెట్రోలింగ్ పెట్టే చీఫ్ మినిస్టర్ మనం కోరుకోవాలి. అలాంటి చీఫ్ మినిస్టర్ 100 రెట్లు బెటర్. మాటల చీఫ్ మినిస్టర్ కాదు, చేతల చీఫ్ మినిస్టర్ కావాలి. మన భారతదేశం నుంచి అదే మనం కోరుకోవాలి. అండ్ మీరు ఇక్కడి వరకు నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ని క్లినికల్గా డైసెక్ట్ చేసి మాట్లాడాలి అండ్ డిస్కస్ చేయాలి. అండ్ మీరు ఇస్తున్న వాచ్ టైం అండ్ రిటెన్షన్ ఏదైతే ఉందో, రోజు నన్ను ఇలాంటి వీడియోస్ చేయడానికి మీ ముందు పెట్టడానికి 10-15 నిమిషాల్లో అందరికీ అర్థమయ్యే విధంగా నన్ను ప్రేరేపిస్తుంది ప్రాణం పెట్టి పనిచేయడానికి. మళ్ళీ చెప్తున్న ఈ వీడియోస్ చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి. మీకు ఒకవేళ కొత్తగా నా వీడియో కనబడి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నా సైడ్ నుంచి రోజుకో వీడియో వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఏదైనా వీడియో ఐడియా నాకు ఇద్దాం అనుకున్నా, లేదా నాతో మాట్లాడదాం అనుకున్నా, లేదా నా చుట్టూ జరిగే విషయాలు చూద్దాం అనుకున్నా, లేదా ఇలాంటి వీడియోస్ని షార్ట్ ఫామ్లో రీల్స్లో మీరు చూద్దాం అనుకున్నా, Instagram is the way to go. Ajay from Ajude అని ఉంటుంది. Ajay from Ajude 1+ million followers ఉంటారు. You should be able to find me. రండి అక్కడ కూడా మాట్లాడదాం. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా నేను. ఒకటి ఇదే కేసు గురించి ఇంకా ఇన్డెప్త్గా నేను మాట్లాడా. జూమ్ ఇన్ చేసి చూద్దాం అనుకుంటే అసలు ఈ కేసు ఇక్కడ దాకా ఎలా వచ్చింది, ఎక్కడ విఫలమైందో చూద్దాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా రీసెంట్గా సైఫ్ అలీ ఖాన్ గారి కేసులో పోలీసులు ఒక వ్యక్తిని పట్టుకున్నారు. బట్ ఏదైతే సీసీటీవీ ఉందో ఈ వ్యక్తి ఫేస్కి ఆ వ్యక్తి ఫేస్కి అసలు మ్యాచింగ్ లేదు. దాని గురించి నేను వీడియో చేశాను. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all rise together. Rise above irregularities. Rise above politics. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమో వెంకటేశాయ.